చూడండి ఫ్రెండ్స్, ఒకటి కన్నా రెండు పెద్దది. మా ఛానల్ ఏమో కొత్తది. వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఫన్నీ వీడియోస్ మరెన్నో వస్తాయి. వెల్కమ్ సార్, వెల్కమ్ టు డేటింగ్ రెస్టారెంట్. రండి, దయచేయండి. ఎవడండి వీడు? దెయ్యాలని దత్తత తీసుకునే వాళ్ళ ఉన్నాడు. వింటాడేమో, నెమ్మదిగా మాట్లాడు. చూడండి సార్, కొత్తగా డేటింగ్ కోసం మా రెస్టారెంట్కి వచ్చిన మీ కొత్త జంట పిందై కాయై ఆఖరికి పండుగ మారి మీ ప్రేమ పండాలని కోరుకుంటూ మళ్ళీ మీకు వెల్కమ్ చెప్తున్నాను. రండి సార్, రండి, దయచేయండి. తానేష్, ఇక్కడ చాలా చల్లగా ఉంది, మనం లోపల కూర్చుందామా? అలాగే గీత, లోపలికెళ్ళి లోపలే కూర్చుందాం. అయ్యో మేడం, మీకు బయటే కాదండి, లోపల కూడా చల్లగానే ఉంటుంది. ఏ, లోపల ఏసీ లాంచ్ చేశారా? కాదు మేడం, మా హోటల్కి డబ్బులు లేక పైకప్పు వేయలేదు, జస్ట్ చుట్టూ గోడలు మాత్రమే కట్టాము. తానేష్, ఎవరైనా చూస్తే మనల్ని బాగోదేమో, మనం లోపలికి పోయి కూర్చుందామా? సరే. ఒక్క నిమిషం మేడం అండ్ సారు, ఏమేమి కావాలో ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళండి. మీరు టేబుల్ దగ్గరికి వెళ్ళే లోపే మీ టేబుల్ ముందుంటాయి. అదే మా హోటల్ స్పెషాలిటీ. నాకు ప్రాన్స్ బిర్యానీ కావాలి. అయ్యో మేడం, మా వంటవాడు ప్రాన్స్ కోసం పడవేసుకొని సముద్రంలోకి పోయి 10 రోజులయ్యింది, వాడింకా రాలేదు మేడం. ప్రాన్స్ లేవు, ఇంకేమైనా ఆర్డర్ చేయండి. పోనీ ఫిష్ ఫ్రై ఉన్నదా? అయ్యో, మా వంటవాడు పడవేసుకొని వెళ్ళింది ప్రాన్స్ ఒకటే పట్టుకోవడానికి కాదు మేడం. చేపలు, రొయ్యలు, పీతలు, కప్పలు, పాములు ఇవన్నీ పట్టుకుందామనే పడవేసుకొని వెళ్ళి 10 రోజులైనా రాలేదు. అందుకే నీటిలో ఉండేవి అడగకండి, భూమి మీద ఉండేవి అడగండి మేడం. అయితే మటన్ ఉన్నదా? అరేరే మేడం, ఈరోజు మా వీధిలోని మస్తాన్ బాయ్ మటన్ షాప్ తీయలేదు మేడం, అందుకే మటన్ తీసుకొని రాలేదు. అందుకే ఇంకేదైనా అడగండి మేడం. చూడు గీత, నువ్వు ఏదడిగినా వీడు లేదనే అంటున్నాడు. ఆగు, నేను ఆర్డర్ చేస్తాను. అరే బాబు, మాకు ఒక చికెన్ ఫ్రైయో, ఒక చికెన్ కర్రీయో, ఒక 2 ప్లేట్లు తీసుకొచ్చి మా మకాన కొట్టరా నాయన, ఇంకేమీ వద్దు. అయ్యో సారు, ఇలాగే ఎవరైనా వచ్చి చికెన్ అడుగుతారేమో అని రంగు కోడి పిల్లలు ఒక 10 కోడి పిల్లలు కొని పెంచుదామని తెచ్చాను సారు, కానీ అవి కాకెత్తికెళ్ళిపోయాయి. అందుకే చికెన్ కూడా లేదు సారు, ఇంకేదైనా అడగండి. అరే బాబు, నీ హోటల్లో ఏది ఉంటుంది తీసుకురారా నాయన, కళ్ళు మూసుకొని తినేస్తాంరా, ఏదో ఒకటి తెచ్చి పెట్టే మాకు. ఓకే సారు, మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చోండి. మీరు టేబుల్ దగ్గరికి వెళ్ళే లోపే మీకు మీ ఐటెంలన్నీ దగ్గర ఉంటాయి. అన్నట్టు మర్చిపోయాను, ఫింగర్ బౌల్ కూడా తీసుకునిరా. అయ్యో మేడం, మా హోటల్లో ఫింగర్ బౌళ్ళు, ఫింగర్ బకెట్లు అంటూ ఏమీ ఉండవు మేడం. అదిగో మీ పక్కనున్న సముద్రంలోని చేతులు కడుక్కొని లోపలికి పోవడమే. పోయి తినేసిన తర్వాత అదే ఎంగిలి చేతులతోటి అదే సముద్రం దగ్గరికి వచ్చి మళ్ళీ కడిగేసుకోవడమే. చాలా సింపుల్ మేడం. ఏదైనా అడుగు అనేసి లాస్ట్కి 2 టీలు 4 సమోసాలు తెచ్చావా? చాలా గొప్పడు సామి నువ్వు. ధన్యవాదాలు సారు, మీ పొగడ్తలే మాకు పెట్టుబడి సారు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎందుకండి మీరు పళ్ళలా బయటికి పెట్టి మరి మాట్లాడుతున్నారు? చాలా రోజుల తర్వాత ఈ రోజేనమ్మా పళ్ళు తోముకున్నాను, అందుకే నా పళ్ళు తెల్లగా ఉన్నాయా లేదా అనేసి అందరికి చూపిద్దామని ఇలా పళ్ళు బయటికి పెట్టి మాట్లాడుతున్నానమ్మా. పళ్ళు తెల్లగా ఉన్నాయా అమ్మా? ఏంటి రెస్టారెంట్లోకి ఎవరూ ఇంకా రాలేదు?
ఈరోజు ఫస్ట్ బోని మేమే అనుకుంటా కదా. అయ్యో సారు, ఈరోజు ఫస్ట్ కస్టమర్ మీరేంటండి? ఈ హోటల్ పెట్టి 4 సంవత్సరాలు అయ్యిందా? ఈ 4 సంవత్సరాలకి ఫస్ట్ కాదు, ఏకైక కస్టమర్ గడ మీరేనండి. అంటే 4 సంవత్సరాల నుండి ఈ రెస్టారెంట్కి ఒక్క కస్టమర్ కూడా రాలేదా? ఆ? అయ్యో మేడం, అయినా మా రెస్టారెంట్కి బుద్ధున్న వాళ్ళు ఎవరొస్తారు మేడం?